వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ పదవి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ వ్యయాధిపతైన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతైన గురువు అష్టమంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. వ్యాపారపరంగా కొంతవరకు బాగుంటుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు ఇచ్చుకుంటారు. అయితే ఖర్చులు మనకి అధికంగా ఉంటుంది. రాబడి తక్కువగా ఉంటుంది. ఒక రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. వీరికి ప్రస్తుతం అష్టం గురువు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత వీరికి భాగ్యంలో గురువు వచ్చాక చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి కాలం ఉందని చెప్పచ్చు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి శుభవార్త వింటారు. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు వీరు చక్కగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పదగిన సూచన. అదేవిధంగా దశమ స్థానంలో కేతు ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. వృత్తిలో ఎక్కువ ప్రెజర్స్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం మారాలా లేదా ఉన్న ఉద్యోగం చేసుకోవాలా అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం చేసే ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. లాభాలు తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా స్టాంపింగ్ విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. చేదాకా వచ్చి స్టాంపింగ్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా అంత సహకరించదు. థైరాయిడ్ సంబంధించింది, బీపీ, షుగరు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో కూడా చికాకు ఎక్కువగా ఉంటుంది. అందరూ మనవాళ్ళే కదా అని కొన్ని ఆంతరిక విషయాల్ని చెప్పడం వల్ల అవి ఉద్యోగంకే ఎసరు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం, ఇంద్రాణి రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది. మంగళవారం నాడు, శనివారం నాడు ఎరుపు ఒత్తులతో దీపారాధన, బుధవారం నాడు అరటినారు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.